తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఇంకా ఆలోకంలోనే ఉన్నాడా? ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సలహాలు ఇవ్వడం అవసరమా? ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతుంది. యాటిట్యూడ్ అనే ట్యాగ్ తో నేను ఎవరి మాట వినను అంటూ పాండ్యా తన పని తను చేసుకుపోయే రకం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హార్దిక్ కు సూర్య తన సలహాలతో కొంచెం చిరాకు తెప్పించినట్టు అర్థమవుతుంది. ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ సొంత గడ్డపై కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి పాండ్యా మొదట బౌలింగ్ తీసుకున్నాడు. మొదట కేకేఆర్ బ్యాటింగ్ చేసినప్పుడు పవర్ ప్లే తర్వాత హార్దిక్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. పాండ్యా ఉంటున్న ప్లేస్ దగ్గరకు వచ్చి సూర్యకుమార్ యాదవ్ టిప్స్ ఇస్తున్నట్టు కనిపించాడు. మ్యాచ్ ప్లానింగ్స్ ఏంటి అనే విషయాన్ని చెప్పినట్టు అర్థమవుతుంది. చాలా సీరియస్ గా సలహాలు ఇస్తూ తన కెప్టెన్సీ స్కిల్స్ బయటపెట్టాడు. అయితే పాండ్యా మాత్రం సూర్య మాటలను లెక్క చేయలేదని తెలుస్తుంది. మొదట సూర్య చెప్పింది విన్నప్పటికీ ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా ముఖం పక్కకు తిప్పేశాడు. పాండ్యా లాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్ కు కెప్టెన్సీ మెలకువలు చెప్పడం అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సూర్య, నువ్వు ఇండియన్ కెప్టెన్, ఐపీఎల్ కు కాదు అని మరికొందరు చెప్తున్నారు. ఇక ముంబై ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు లీడర్స్ ఒక చోట కలిస్తే ఆ కిక్కే వేరని సంబరపడుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టును పాండ్యా లీడ్ చేస్తున్నాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇద్దరు కెప్టెన్లు ఉండడం జట్టుకు కలిసొచ్చే విషయమైనా పాండ్యాకు ఎదురెళ్లి సలహాలే ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేసింది. సూర్య ఇండియన్ టీ20కి కెప్టెన్ అయినా ఐపీఎల్కు వచ్చేసరికి పాండ్యా సారథ్యంలో ఆడాల్సిందే. 2024లో ముంబై కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్య ఉన్నప్పటికీ పాండ్యా వైపే ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది. దీంతో వరుసగా 3వ సీజన్లో ముంబై జట్టును పాండ్యా నడిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ చేయడానికి గ్రౌండ్లో రాలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. దీంతో డగౌట్ దగ్గర పాండ్యాతో మాట్లాడుతూ కనిపించాడు. గత సీజన్లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగితే ఈసారి సూర్య వచ్చాడు. ఈ మ్యాచ్లో పాండ్యా బౌలింగ్లో ఘోరంగా విఫలం కాగా బ్యాటింగ్లో 18 పరుగులు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తనకు అచ్చొచ్చిన 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 8 బంతుల్లోనే 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ముంబై 14 సీజన్ల తర్వాత తమ ఓపెనింగ్ మ్యాచ్లో గెలవడం విశేషం. కోల్కతా సెట్ చేసిన 221 పరుగుల భారీ టార్గెట్ను మరో 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. చివరిసారిగా 2012లో సీజన్ తొలి మ్యాచ్లో గెలిస్తే మళ్ళీ 14 ఏళ్ల తర్వాత 2026లో సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో గెలుపు రుచి చూసింది. మొత్తానికి పాండ్యా ఈ సీజన్లో గ్రాండ్గా తొలి విజయాన్ని అందుకున్నాడు. మరి సూర్య బౌండరీ రోప్ దగ్గర పాండ్యాకు సలహాలు ఇవ్వడం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.